ఈరోజు మనం చూస్తాము మన ఛానల్లో స్టూడెంట్ టేబుల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఎక్సెల్లో చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ టేబుల్ను బేస్ చేసుకొని టోటల్ కావాలా, ఇక్కడ నేను ఈక్వల్ అని ఇస్తున్నా, సమ్ అని టైప్ చేస్తున్నా, బ్రాకెట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ సెల్ అడ్రస్ యొక్క వాల్యూ తీసుకుంటున్నా, అదేవిధంగా ఎండింగ్ సెల్ యొక్క అడ్రస్ కూడా తీసుకుంటున్నా. ఇక్కడ ఎండింగ్ సెల్ అడ్రస్ H2 కాబట్టి H2 తీసుకున్నా, బ్రాకెట్ క్లోజ్ చేసా, ఎంటర్ అని ఇచ్చాను. టోటల్ వచ్చింది. ఈ సెల్ మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ కార్నర్కి వెళ్ళి డబుల్ క్లిక్ ఇస్తే మన దగ్గర ఉన్నటువంటి ఎంటైర్ డేటా అనేది ఫిల్ అవుతుంది. సేమ్ పర్సంటేజ్ కావాలంటే ఈక్వల్ టు టోటల్ యొక్క సెల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేయాలి. 6 కాబట్టి 6 అని ఇస్తున్నా, ఎంటర్ అని ఇస్తున్నా. సేమ్ ఇదే విధంగా కార్నర్కి వెళ్తున్నా, డబుల్ క్లిక్ ఇస్తున్నా. నెక్స్ట్ రిజల్ట్లోకి వెళ్తున్నా. రిజల్ట్ అనేది ఏందిరా అంటే మనకు సబ్జెక్టుల మీద ఇస్తాం కాబట్టి పాస్ ఆఫ్ ఫెయిలా అనేది ఇక్కడ నేను జరుపుకుంటున్నాను. ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ మినిమం మార్క్స్ ఎక్కడ నుంచి మన సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యింది, C2 నుంచి నెక్స్ట్ H2 వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 35 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అని ఇస్తాం. కామా పాస్ కాబట్టి P అని ఇస్తున్నా, ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టేసి క్లోజ్ చేస్తున్నా, మళ్ళా ఇన్వర్టెడ్ కామర్స్లో ఫెయిల్ అని టైప్ చేస్తున్నా, మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తున్నా, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. మినిమం మార్క్స్ C2 నుంచి స్టార్ట్ అయ్యి H2 వరకు ఎండ్ అయ్యింది. అవి 35 కన్నా ఎక్కువ ఉంటే ఏం కావాలో పాస్ కావాలి, రిమైనింగ్ ఏమున్నా ఫెయిల్ కావాలా. కాబట్టి చూస్తాం. ఇక్కడ P అని వచ్చింది, సేమ్ కార్నర్కి వెళ్తున్నా, డబుల్ క్లిక్ ఇస్తున్నా. నెక్స్ట్ గ్రేడ్ ఏంది, దేని మీద మనం గ్రేడ్ బేస్ చేసుకొని చేస్తామంటే మన యొక్క పర్సంటేజ్ను బేస్ చేసుకొని గ్రేడ్ చేస్తాం. ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్ కానీ ఎంత ఉంటే 80% ఉంటే మనకేం కావాలా, ఏ కావాలా. నెక్స్ట్ ఏ కాకుండా సేమ్ మళ్ళీ ఇఫ్ అప్లై చేస్తున్నా, బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా, ఇదే సెల్లో 80 కాకుండా మనకు 70 ఉంటే ఏం కావాలా, బి అని టైప్ చేస్తున్నా. ఇన్వర్టెడ్ కామర్స్లో మనం బి అని టైప్ చేసుకుంటున్నాం. కామా మళ్ళీ ఇఫ్ అని టైప్ చేస్తున్నా, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటున్నా, ఇదే సెల్లో 60 కన్నా ఎక్కువ ఉంటే సి అని టైప్ చేసుకుంటున్నా. కామా రిమైనింగ్ అన్ని డి కావాలి. ఓకేనా, ఎన్ని బ్రాకెట్లు ఇచ్చామో అన్ని బ్రాకెట్లు క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఎంటర్ అని ఇస్తున్నా, బి వచ్చింది. ఎందుకు, మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంది, బి ఎందుకు వచ్చిందంటే 70 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి బి వచ్చింది. ఓకే, ఎంటర్ అని ఇస్తున్నా, మళ్ళీ గ్రేడ్కు కార్నర్కి వెళ్తున్నా, డబుల్ క్లిక్ ఇస్తున్నా. ర్యాంక్ ఈక్వల్ టు ర్యాంక్ అని టైప్ చేస్తున్నా, బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా, ర్యాంక్ ఏవిజీ కాదు, ఉత్త ర్యాంక్ తీసుకోవాలా, బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. ర్యాంక్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే టోటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి టోటల్ కామా అక్కడ ఉన్నటువంటి మొత్తం స్టూడెంట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. నేను సెలెక్ట్ చేసుకున్నాను, మొత్తం స్టూడెంట్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అది ఫిక్స్ కాబట్టి నేను కీబోర్డ్లో F4 ప్రెస్ చేస్తున్నా,
కామ మనకు డిసెండింగ్లో కావాలి కాబట్టి డిసెండింగ్లో ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసుకుంటున్నాం, ఎంటర్ అని ఇస్తాం. ఎంత వచ్చింది? ర్యాంకు 7 వచ్చింది. నెక్స్ట్ 83% వచ్చింది కాబట్టి హైయెస్ట్ 83 కాబట్టి ఫస్ట్ వచ్చింది. సెకండ్ ఎవరికి వచ్చాయంటే 83, ఇక్కడ 83.3 వచ్చింది కాబట్టి ఫస్ట్ వచ్చింది. ఓకే, ఈ విధంగా ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ రిమార్క్స్ అనుకోవచ్చు, లేకుంటే పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సేమ్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ పర్సంటేజ్ కానీ 80 కన్నా ఎక్కువ ఉంటే మనకి ఏం రావాలా? ఎక్సలెంట్ అని రావాలా. ఏం రావాలా? ఎక్సలెంట్. కామా మళ్ళా కండిషన్ అప్లై చేస్తున్నా. సేమ్ ఇదే సెల్లో 70 కన్నా ఎక్కువ ఉంటే ఏం కావాలా? వెరీ గుడ్. కామా మళ్ళా ఇఫ్ అప్లై చేస్తున్నా. సేమ్ సెల్లో 60 కన్నా ఎక్కువ ఉంటే గుడ్ అని టైప్ చేస్తున్నా. లేకపోతే రిమైనింగ్ ఎవరున్నా కూడా 60 కన్నా బిలో ఎవరున్నా కూడా వాళ్ళు ఏం కావాలా? బ్యాడ్ అని కావాలి కాబట్టి బ్యాడ్ అని టైప్ చేసి ఎన్ని బ్రాకెట్లు నేను ఓపెన్ చేశానో అన్ని బ్రాకెట్లు క్లోజ్ చేసుకొని ఎంటర్ అని ఇస్తున్నా. మనం ఇచ్చిన కండిషన్ ప్రకారము ఏముంది? 80 కన్నా అబోవ్ అయితే ఎక్సలెంట్ అని రావాలి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా రిమార్క్స్ ఎక్సలెంటా, వెరీ గుడ్డా ఏదనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీకు సంబంధించినటువంటి ఎక్సెల్లో స్టూడెంట్ టేబుల్ను ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూశారు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.